ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడానికి కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను తీవ్రంగా నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం పలాస నియోజకవర్గంలో జరిగింది. సంతకాల ఫామ్స్ ను బుధవారం ఉదయం ప్రగతి భవన్ ప్రాంగణంలో మాజీ మంత్రి డాక్టర్ సీద్రి అప్పలరాజు అధ్యక్షతన జెండా ఊపి శ్రీకాకుళం హెడ్ క్వార్టర్స్ కు పంపించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సీద్రి మాట్లాడుతూ చంద్రబాబు చేపట్టిన మహోత్తర పథకం అమ్మకానికి ఆంధ్రప్రదేశ్ పథకమని, అందులో భాగంగా పోర్టులు, మెడికల్ కాలేజీలు, హెల్త్ సెంటర్లు, గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేటీకరణని ఎద్దేవా చేశారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటు వ్యక్తుల చేతికి వెళ్తే ఎన్ని అనర్థాల్లో మొన్న జరిగిన ఇండిగో విమానాల విషయంలో దృష్టి పెట్టుకుని ప్రజలు ఆలోచించాలని, అందరం రోడ్లపైకి వచ్చి ప్రజా ఉద్యమం చేపట్టాలన్నారు. ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ఆపాలని, కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకోవాలని హెచ్చరించారు. విజయనగరం, రాజమండ్రి, మచిలీపట్నం, నంద్యాల, అలాగే రాజమండ్రి ఏకంగా పీజీ మెడికల్ సీట్లు ఇచ్చారు. అంటే పునాదుల స్టేజ్లో ఉంటే ఎన్ఎంసీ మెడికల్ సీట్లు ఇచ్చేస్తుందా ఏంటి? ఇచ్చారు. నాకు అర్థమవుతుంది. అబద్ధాలు చెప్పడానికైనా ఒక హద్దు ఉండాలి. జరిగిన దాన్ని అంత జరగలేదు, ఎంత జరిగిందని చెప్పడం ఒక పద్ధతి. కాలేజీలు స్టార్ట్ అయిపోయి, హాస్టల్ స్టార్ట్ అయిపోయి, ప్రాక్టికల్స్ ఇంకా ఒక 1 year అయిపోయి 3rd year పిల్లలు వచ్చేస్తే ఇంకా అక్కడ కాలేజీలు పునాదులు దశలో ఉన్నాయని చెప్పి ఆవిడ చూపిస్తుంది. చంద్రబాబు డైరెక్షన్ అలా ఉంటుంది. ఇంత అడ్డగోలుగా మెడికల్ కాలేజీలు అమ్మేయటం దేశంలో ఎక్కడ ఉండదు. ఇంత అన్యాయంగా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడం ఎక్కడా ఉండదు. ప్రైవేట్ వ్యక్తులు పెత్తనం ఉంటే, ప్రైవేట్ వ్యక్తులు ప్రభుత్వాన్ని శాసించే పరిస్థితి వస్తే ఎలా ఉంటుందో మొన్ననే మనం చూసాం. ఈ ఇండిగో, ఈ విమానయాన రంగంలో మరి మన ఎంపీనే మన మంత్రి ఎంత చక్కగా నిర్వాహకం వెలగబెట్టారో మనం అందరం చూసాం. మనం దేశ ప్రజలందరూ హర్షించాల్సినటువంటి ఒకే ఒక అంశం ఉంది ఇందులో. ఈ ఇండిగో ఫ్లైట్స్కి సంబంధించి ఒకే ఒక అంశం దేశ ప్రజలందరూ కూడా హర్షించాల్సింది ఏంటంటే, కొన్ని ఎప్పుడో గుజరాత్లో విమానం కూలిపోతే మన గౌరవ కేంద్ర మంత్రి గారు వెళ్ళి ఓ స్లో మోషన్ వీడియో, బ్యాక్గ్రౌండ్ చాలా ట్రాజడీ మ్యూజిక్ పెట్టి ఒక స్లో మోషన్ వీడియో రిలీజ్ చేశారు ఆయన. అలాంటి వీడియో ఈసారి పెట్టలేదు. అది మనం సంతోషించాలి. ఎయిర్పోర్ట్లో జనాలు పాపం ఎన్ని ఇబ్బందులు, లగేజ్ ఎక్కడుందో తెలియదు, 3 పిల్లలకు ఆరోగ్యం బాగాలేదని, ఒకరేమో ఇంకోటని, ఒకరేమో ట్రీట్మెంట్కి వెళ్ళాలని, ఒకరేమో ఉద్యోగంకి వెళ్ళాలని, ఎయిర్పోర్ట్లో హాహాకారం చేసి గందరగోళం అవుతూ ఉంటే మరి ఈయన పాపం ఏమనుకున్నారు ఏమిటో కానీ అక్కడికి వెళ్ళి ఏదో విచారం వ్యక్తం చేస్తున్నట్టు, లేకపోతే బాధపడుతున్నట్టు బిల్డప్ ఇవ్వడానికి వెళ్ళి ఓ స్లో మోషన్ వీడియో, దాంతో ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి రిలీజ్ చేయనందుకు మన అందరూ కూడా సంతోషించాలని నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను.